నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ ఇటీవల మళ్లీ నోరు తెరుస్తున్నారు. వరద సహాయక చర్యలపై మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయకున్న విధానాలపై మాట్లాడడం విశేషం. అయితే చంద్రబాబుపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లాలో కేసు నమోదైంది. ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితులను చూస్తే కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల విషయంలో అరెస్టు చేస్తారని భావిస్తున్న కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి కొడాలి నానిపై పడింది. అందుకు తగ్గట్టుగానే టీడీపీ నేతలు ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంలో ముందుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తరచూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం సాగింది. టీడీపీ శ్రేణులు సైతం అదే ఆశించాయి. అయితే ప్రభుత్వం వచ్చి 90 రోజులు అవుతున్న కొడాలి నానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. అందుకే కొడాలి నానిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. వాస్తవానికి గుడివాడలో ప్రభుత్వం ఇప్పటికే తన టాస్క్ ను ప్రారంభించింది. కొడాలి నాని అనుచరుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటోంది. వాటిని యజమానులకు అప్పగిస్తోంది. అసలు కొడాలి నాని గుడివాడ మొహమే చూడడం లేదు. ఒకానొక దశలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని కూడా ప్రచారం సాగింది. అయితే తిరిగి వైసీపీ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతుండడంతో కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ కేసులు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తారు. ప్రస్తుతం వరదల ముప్పు తగ్గిన నేపథ్యంలో పాలనతో పాటు ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని అంశం తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆయన అరెస్టు తప్పదన్న టాక్ ప్రారంభమైంది. మరేం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్.